హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నానని హనుమాన్ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ కాంప్లిమెంట్ ఎవరి నుంచి అలా తీసుకున్నారు? మెగాస్టార్ చిరంజీవి గారు. ప్రశాంత్ సార్లో నచ్చింది ఏంటిది అసలు? యాక్చువల్లీ ఓపెన్గా చెప్పాలంటే నాకు వర్క్ చేయాలన్నా కూడా కరెక్ట్ ప్లాట్ఫామ్ దొరికినప్పుడు అప్పుడు ఏం ఫీల్ అయ్యారు మీరు? హరి గారు దాచుకోవడానికి కూడా వీల్లేనంత, అంటే కొన్ని మ్యూజిక్ చూస్తుంటాం అన్న, ఇది మేము కంపోజ్ చేస్తే ఇంకా బాగుండేది. ఏమైనా ఆఫర్స్ హనుమాన్ మూవీ తర్వాత కాల్ చేసి మా మూవీకి చేయాలి, వర్క్ చేయాలని ఏమైనా కాల్స్ రావడం? ఇప్పటికి ఎన్ని సాంగ్స్కి మీరు కంపోజ్ చేస్తారు మ్యూజిక్? అదొక బ్లాక్ బస్టర్. అది కాల్ వచ్చింది ఏమైనా మెగాస్టార్ గారి నుంచి వెళ్ళి? హీరో గారు ఏం చెప్పారు? తేజ గారు ఆఫ్టర్ రిలీజింగ్ అంత మంచి మ్యూజిక్ చూసిన తర్వాత నిజంగా చెప్పాలంటే థియేటర్లో నాకు మీ మ్యూజిక్ని మీరు ఓన్గా థియేటర్లో ఎలా ఫీల్ అయ్యారు? అంటే క్రౌడ్లో హరి గారికి ఫస్ట్లో ఒక సాంగ్ చేయాలంటే ఇష్టం ఉండకపోయేది, ఓవరాల్గా మూవీ చేయాలన్నది ఉండేది కదా, ఇంట్రెస్ట్ ఎందుకు అది? హరి గారు ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఏ సాంగ్కి కంపోజ్ చేశారు? ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కావాలని వచ్చారా లేక సంథింగ్ అని రావడం? నమస్తే బ్రో. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సూపర్. కోఇన్సిడెన్స్ ఇది అనుకోకుండా కానీ అప్పట్లో మీకు ఆర్జీవి గారు స్టేజ్ మీద మిమ్మల్ని పొగడడం జరిగింది. రైట్. అండ్ ఇవాళ చూస్తే కన్నా మన ఇంటర్వ్యూ కన్నా ముందు కూడా ఒక పోస్ట్ ఆర్జీవి గారు రిలీజ్ చేయడం జరిగింది. రైట్, కరెక్ట్. ఎలా ఫీల్ అవుతున్నారు? అప్పుడు అప్రిషియేషన్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కూడా గ్రేట్ అండి. అంటే ఇండస్ట్రీలో ఇక్కడ మన మార్క్ చాటుకోవడం అనేది చాలా పెద్ద విషయం. అది అలాగా నాట్ ఓన్లీ ఇన్ అవర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ నేషన్ వైడ్ మొత్తం మార్క్ చాటేసిన వ్యక్తుల్లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డైరెక్టర్స్ వన్స్ అపాన్ ఎ టైమ్. అలాంటి ఒక వ్యక్తి మన వర్క్ గురించి మాట్లాడుతున్నారంటే, మనదనే కాదు ఎవరి వర్క్ గురించి మాట్లాడుతున్నారంటే దాని వెనకాతల ఏదో ఒక శ్రమను వాళ్ళు గుర్తిస్తే కానీ ఒక గబుక్కున ఒక మాట మాట్లాడలేరు. ఆయన గుర్తించి మాట్లాడినందుకు ఆయనకి థ్యాంక్స్. ఒకవేళ ఆర్జీవి గారు ఏదైనా సాంగ్ కంపోజ్ చేయమంటే కంపోజ్ చేస్తారు? కలిసామండి. ఆ రోజు నైటే డియర్ మెగా ఫంక్షన్ అయిన నైటే పిలిచారు ఆర్జీవి గారు. పిలిస్తే సార్తో కూర్చోవడం, టైం స్పెండ్ చేయడం, ఆయనకి నా కంపోజిషన్స్ వినిపించడం, ఆయన గట్టిగా హగ్ చేసుకుని ముద్దు పెట్టేసి అసలు హరి నాకు చాలా ఇయర్స్ తర్వాత రామ్కామ్ చేయాలనిపిస్తుంది ఫర్ ద ఫస్ట్ టైం మళ్ళీ అన్నారు. అది పెద్ద అచీవ్మెంట్ గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఉన్న జోన్ కి నేను వినిపించిన కంపోజిషన్స్ కి నాకు రామ్కామ్ చేయాలని ఉంది అన్నప్పుడు నాకు ఐ ఫెల్ట్ లైక్ అక్కడ ఉన్న వాళ్ళందరూ క్లాప్స్. సూపర్. ఓకే, వచ్చేసి ఇండస్ట్రీకి మీరు 13 years అవుతుంది. అండ్ స్టార్టింగ్ మీరు వచ్చినప్పుడు ఇప్పుడున్న ఇండస్ట్రీ మ్యూజిక్ కి డిఫరెన్స్ ఏం గమనించారు? 13 years చెల్లి డే బై డే ఎప్పుడు కూడా చేసే పద్ధతిలో మార్పులు వస్తూ ఉంటాయి, కానీ మనం కంపోజ్ చేసే విధానం ఎప్పుడు మారదండి. దాని తాలూకా వాట్ ఐ మీన్ టు సే ఇస్ కంపోజ్ చేసే విధానం ఒకటేనండి ఇప్పుడు కూడాను. అది మన మైండ్ బట్టి ఆధారపడి ఉంటుంది. మనకి వెనకాతలో ఉన్న మన ఎక్స్పీరియన్స్లు కానీ మన లైఫ్లో ఫేస్ చేసిన ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉంటాయి మన మనసు మీద గట్టిగా ఇంపాక్ట్ చూపించి ఉంటాయో వాటిని దృష్టిలో పెట్టుకుని ఎవరైనా కథ రాయడం కానీ ట్యూన్ కంపోజ్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. కంపోజర్స్ కూడా అంతే. ఇప్పుడు మేము అంటే అన్నీ కూడా లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ అయ్యి ఉండక్కర్లేదు. కొన్ని మనం ఊహల్లో చాలా గట్టిగా భావిస్తాం వాటిని. ఆ ఎలిమెంట్ ఎప్పుడు ఆ ప్రాసెస్ ఎప్పుడు ఒకలాగే జరుగుతుంది. కానీ వన్స్ కంపోజ్ చేసిన తర్వాత దాన్ని మనం ప్రోగ్రామింగ్ చేసే విషయంలో కానీ లేదా లైవ్స్ తీసుకునే విషయంలో కానీ లేదా దాని తర్వాత మిక్స్ చేసే విషయంలో కానీ ఇవి అప్డేట్ అవుతూ ఉంటాయి, ఇవి అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి. అప్డేట్ ఎందుకంటే 13 years అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ ఏంటంటే కావాలి, ఇంకా కొత్తదనం కావాలి అంటుంటారు. ఎగ్జాక్ట్లీ మీరు అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ గా స్ట్రైట్ అవే చెప్పాలంటే కనుక సే ఫర్ ఎగ్జాంపుల్ 20 years బ్యాక్ స్పూల్ రికార్డింగ్ అని ఉండేది. స్పూల్ రికార్డింగ్ అంటే మనకి టేప్ తో రికార్డ్ చేసేవారు. ఇప్పుడు అసలు టేప్ రికార్డింగ్స్ అనేవి లేవు. ఎందుకంటే 4 years బ్యాక్ మేము ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కి ఒక ఫిలిం రికార్డ్ చేస్తూ ఫిలిం కి స్కోర్ రికార్డ్ చేస్తూ మొత్తం లైవ్ ఆర్కెస్ట్రా రికార్డ్ చేద్దాం అని చెప్పి స్పూల్ రికార్డింగ్ కోసం ఇండియా మొత్తం తిరిగాం. తిరిగినప్పుడు మాకు అసలు ఇండియాలో ఒకే ఒక ప్లేస్ ఉంది, అది బాంబేలో ఒకే ఒక చోటు ఉంది, అది కూడా అక్కడ కూడా ఇంజనీర్ లేడు, దాన్ని ఆపరేట్ చేసే ఇంజనీర్ అలాగే ఉందని చెప్పారు. అది తెలిసినప్పుడు వీ ఫెల్ట్ రియల్లీ బ్యాడ్. అంటే మేబీ టెక్నాలజీ అనేది డెవలప్ అవుతూ వస్తూ అది అప్డేట్ అవుతున్న ప్రాసెస్లో ఇది మరుగున పడిపోయింది. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే అప్పట్లో ఉన్న సౌండ్ క్వాలిటీ ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ ఎన్ని డెవలప్ అయినా కూడా ఎన్ని ప్లగిన్స్ యూజ్ చేసినా కూడాను ద క్వాలిటీ విచ్ వీ హ్యాడ్ ఇన్ అవర్ ఎర్లీ స్టేజెస్ మ్యూజిక్ సంబంధించి ఇప్పుడు వినేదానికి
మ్యాచ్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఎంత మీరు క్వాలిటీ సౌండ్ తీసుకొచ్చినా లౌడర్ లార్జర్ సౌండ్ వస్తుంది, కానీ ఆ క్లియర్ సౌండ్ అనేది ఒకప్పుడు ఉన్న సౌండ్ ఇప్పుడు రాదు అబ్జర్వ్ చేస్తే. బట్ విత్ ఇన్ నో టైమ్ మళ్ళీ మనం దాన్ని టచ్ చేయగలుగుతాం, నాకు నమ్మకం ఉంది. ఓకే, చూడాలి. ఇప్పుడు హరి గారు ఉన్నారు కదా, నా వల్ల జరిగే అంత పెద్ద ప్రాసెస్ కాదండి. మేమే ఆల్రెడీ ఎక్కడెక్కడ ఉన్న ప్లగిన్స్ అవి వాడుతుంటాను ఇంపోర్ట్ చేసుకుని. అది ఇట్స్ మాట్లాడుకునే అంత చిన్న విషయం కాదండి, అది చాలా పెద్ద మ్యాటర్ నేను చెప్పేది. దాని గురించి ఇంకో రోజు కూర్చుందాం. ఓకే, షూర్ అండి. హరి గారు ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఏ సాంగ్ కి కంపోజ్ చేశారు? ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కావాలని వచ్చారా, లేక సంథింగ్ అని రావడం? మ్యూజిక్ డైరెక్టర్, అందులో నో డౌట్, అది క్లియర్ గా ఉంది. ఓకే, నేను కంపోజ్ చేసిన ఫస్ట్ సాంగ్ అండి. యాడ్స్ చేశానండి నేను, లోకల్ యాడ్స్, నేషనల్ యాడ్స్, ఇంటర్నేషనల్ జింగిల్స్, ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళాను. ఫస్ట్ నేను రికార్డ్ చేసిందంటే కనుక ఇంటర్నేషనల్ చిల్డ్రన్ సాంగ్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి, చైల్డ్ లేబర్ సాంగ్. అది రికార్డ్ చేయడం జరిగింది. అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అది. అప్పుడు నాకు వర్క్ చేసిన డైరెక్టర్ కృష్ణ సార్ అని ఎవరైతే ఉన్నారో, దాదాపు నేను చెప్పేది ఇది 10 years బిఫోర్. ఓకే, ఆయనతో ఇప్పుడు నేను ఒక 2 ప్రాజెక్టులు చేస్తున్నా. ఓ సూపర్. ఆఫ్టర్ 10 years. సూపర్. అంటే హనుమాన్ తర్వాత వచ్చిందా, లేకుంటే లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది. ఓకే, అంటే మనం ఒకటి కంపోజ్ చేస్తుంటాం కదా, అంటే మన ఓన్ థాట్స్ కూడా యూజ్ చేయొచ్చా అండి, లేకుంటే వాళ్ళు డైరెక్టర్ చెప్పింది మాటలు వినాల్సి వస్తుందా ఎక్కడైనా సందర్భాలు? అలాంటి ఏమైనా ఇష్యూ? నాకు క్వశ్చన్ కొంచెం క్లారిటీ అనేది, మనం ఇప్పుడు మ్యూజిక్ కంపోజ్ చేసేటప్పుడు ఓన్ థాట్స్, ఎవరు కంపోజ్ చేసిన ఓన్ థాట్స్, ఐడియా అనేది ఓన్ గా జనరేట్ అవ్వాలి. అది లేదా ఒక్కొక్కసారి ఏంటంటే ఎక్కడ నుంచైనా విని దాన్ని ఇన్స్పైర్ అవ్వచ్చు. ఓకే, యాస్టీస్ పెట్టేస్తే కాపీ అంటారు, ఇన్స్పైర్ అయ్యి దానిని ఇంకోలాగా ప్రెజెంటేషన్ మారుతుందేమో. ఐడియాస్ అనేవి మ్యూజిక్ సంబంధించి మేమే ఆలోచిస్తాము, దాని తాలూకా అంటే సోర్స్ అనేది వాళ్ళే ఇవ్వాలి. ఫిలిం వాళ్ళు ఇస్తేనే కదా మేము చేసేది. లేదు ఉత్తి మ్యూజిక్ ఇస్తే గనక ఎక్కడ పెట్టుకోవడానికి స్పేస్ ఉంది. అదే అంటున్నా, కొన్ని థాట్స్ చెప్తుంటారు కదా డైరెక్టర్స్, ఇలా కావాలి అలా కావాలి. చెప్తాను, డెఫినెట్లీ చెప్తారు, కంపల్సరీ. ఒక్కొక్కసారి మాకు ఫిలిం చూసినప్పుడు ఇట్లా చేయొచ్చు అని అనిపిస్తుంది. మేబీ వాళ్ళు ఇంకొక పర్స్పెక్టివ్ లో చూస్తూ ఉండొచ్చు దాన్ని. ఒక్కొక్కసారి వాళ్ళు లేదు మేము ఇలా ఆలోచించలేదు, ఇది బాగుందని వాళ్ళు మాది యాక్సెప్ట్ చేయొచ్చు. ఒక్కొక్కసారి మేమే లేదు వాళ్ళు ఆలోచించే విధానం కరెక్ట్ గా ఉందని మేము దాన్ని యాక్సెప్ట్ చేసి, ఇట్ డిపెండ్స్ ఆన్ ఫిలిం కి ఏది కాంప్లిమెంట్ చేస్తుంది అనుకుంటే కనుక ఆ విధానంగా చేయటం అనేది మ్యూచువల్ పర్స్పెక్టివ్ వెళ్తుంది. హరి గారికి ఫస్ట్ లో ఒక సాంగ్ చేయాలంటే ఇష్టం ఉండకపోయేది, ఓవరాల్ గా మూవీ చేయాలన్నది ఉండేది కదా, ఇంట్రెస్ట్ ఎందుకు? అది ఎవరికైనా ఉంటుందండి. అంటే బేసికల్లీ ఒక కంపోజర్స్ అనే కాదండి, క్రియేటివ్ గా ఆలోచించే వాళ్ళు కొంచెం సెన్సిటివ్ ఉంటారని ఫీల్ అవుతారు, ఫిలిం ఎక్కువ ప్రేమిస్తారు. ఇప్పుడు నేనైనా ఎవరైనా కూడాను పిక్చర్ ఎక్కువ ప్రేమించేస్తాను అనమాట. దీనికి మొత్తం మనకి తెలిసిందంతా పెట్టేయాలి అని ఒక భావన ఉంటుంది. అది ఎక్కువగా ఉండేది నాకు స్టార్టింగ్ లో. తర్వాత నాకు అది బనీసరి చెప్పారు, అలా ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు, బాలీవుడ్లోకి ఎందుకు ఆలోచించకూడదు, మీరు 2 songs 3 songs లేదా ఒక సాంగ్ చేయండి అని చెప్పినప్పుడు నేను ఆలోచించాను. మీరు చేసిన ఒక సాంగ్ ఎక్కడ హిట్ అవుతుందో, ఎక్కడ క్లిక్ అవుతుందో, మీకు ఎక్కడి నుంచి పని తీసుకొస్తుందో తెలియదు కదా, మీకు ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఎక్కువ దీనికే ఉంటాయి. పిక్చర్ అంతా చేసి అది మీకు అటు ఇటు అయితే కనుక చెప్పలేము. ఒక సాంగ్ మీరు 5 చేస్తే ఎక్కడైనా క్లిక్ అయితే మీ లైఫ్ మారిపోతుంది కదా అంటే, అది నాకు చాలా వైడర్ వేలో అనిపించింది. నేనే చాలా కాంపాక్ట్ గా ఆలోచిస్తున్నానేమో అనిపించింది. సో అప్పటి నుంచి నేను స్టార్టెడ్ డూయింగ్ ఫర్ ఈవెన్ సింగిల్ సాంగ్స్ అని కానీ బీజిఎమ్స్ కూడా వర్క్ చేసినవి ఉన్నాయి నేను. ఓకే, హనుమాన్ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ కాంప్లిమెంట్ ఎవరి నుంచి తీసుకున్నారు? నిజంగా చెప్పాలంటే థియేటర్లో నాకు hundreds of కాల్స్ స్టార్ట్ అయ్యండి. ఎవరు కాల్ తీసుకున్నానో కూడా తెలియదు నాకు. ఫస్ట్ కాల్ ఎవరు తీసుకున్నానో కూడా గుర్తులేదు. అందరూ నాతో పనిచేసిన డైరెక్టర్స్, ఇంతకు ముందు నాతో పనిచేసిన ప్రొడ్యూసర్స్ కానివ్వండి, కొత్త అప్కమింగ్ డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానివ్వండి, ఇప్పుడు మనకు ఆల్రెడీ వెల్ నోన్ కొంతమంది ఎవరైతే నేషనల్ వైడ్ రికగ్నిషన్ ఉన్న డైరెక్టర్స్ కానివ్వండి, చాలా మంది ఫోన్స్, చాలా మంది మెసేజెస్ చేసి ఉన్నారండి. మీ మ్యూజిక్ ని మీరు ఓన్ గా థియేటర్ లో ఎలా ఫీల్ అయ్యారు? అంటే క్రౌడ్ లో, పబ్లిక్ లో కూర్చొని చూడడం, వాళ్ళ ఎక్స్పీరియన్స్? 2 రకాల అనుభూతులు అండి. ఒకటి ఏంటంటే వాళ్ళ దాని మధ్యలో ఒక ఫీవర్ వచ్చింది, ఒకలాంటి జ్వరం లాగా వచ్చేసింది. ఆ వైబ్ చాలా హ్యాపీగా అనిపించింది. రెండోది ఏంటంటే అక్కడ పోస్ట్ వర్క్ లో మేము చేసిన మిస్టేక్స్ అన్ని కనిపిస్తాయి మాకు. ఇక్కడ ఇలా ఉంది, ఓకే సౌండ్ ఇక్కడ ఎలా అవుతుంది అనేది అక్కడ తెలుస్తుంది. తెలిసినా కూడా అది వాళ్ళకి తెలియదు కదా.
ఆడియన్స్ బాగా గట్టిగా ఎంజాయ్ చేస్తున్నారు, మేము ఇది కొంచెం బాగుంటే బాగుంటుందేమో, ఇలా చేస్తుంటే బాగుంటుంది, మీకు స్టిల్ ఇంకా మైండ్ అది ఆలోచిస్తూ ఉంటుంది ప్యారలల్ గా. అదే అంటే మీకు దాని గురించి తెలుసు కాబట్టి చేంజెస్ అని మీరు ఎవరికైనా సరే ఒక అసంతృప్తి ఉంటుంది, ఎంత బాగా చేసుకున్నా కూడా ఇది ఇంకా చేస్తుంటే బాగుంటుందేమో అనేది ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే డే బై డే మనం నేర్చుకుంటూనే ఉంటాం, ఎదురుకు వెళ్తూనే ఉంటాం కాబట్టి నిన్న తెలుసుకున్న దాని మీద ఈరోజు ఇంకొంచెం ఎక్కువ తెలుసుకోవచ్చు. మీకు ఇష్టమైన సాంగ్ దీంట్లో కంపోజ్ చేసిన దానికి, మ్యూజిక్ చేసిన దానికి ఏ సాంగ్ అంటే ఇష్టం మీకు? అన్ని అనుకోవచ్చు, ఒకటి బెస్ట్ అండ్ బెస్ట్ మీకు ఇష్టమైన. టు బీ హానెస్ట్ అండి, ఫిలిం స్టార్ట్ అయిన దగ్గర నుంచి విలన్ థీమ్ నాకు బాగా ఇష్టం. ఓకే. టైటిల్ సీక్వెన్స్ చాలా బాగా ఇష్టం నాకు. అది నాకు కంపోజ్ చేస్తున్నప్పుడే ఐ న్యూ దట్ ఇట్ విల్ వర్క్అవుట్. థియేటర్లో ఇది వైబ్ ఫీల్ అవుతారు అని ఫిక్స్ అయిపోయి చేసాం. అలాగా ఫిక్స్ అయిపోవడానికి రీజన్ ఏంటంటే ప్రశాంత్ సార్ ఇచ్చిన స్కెచెస్, అవి సీజీస్ కంటే ముందు మాకు స్కెచెస్ ఇచ్చారు. అవి చూస్తున్నప్పుడే ప్రశాంత్ సార్ నెరేట్ చేసేటప్పుడే మాకు అర్థమైపోతుంది ఇది కంపల్సరీ భయంకరమైన వైబ్రేషన్ ఉంటుంది థియేటర్లో అని. సో దానికి తగ్గట్టుగానే మేము కంపోజ్ చేసుకుంటున్నప్పుడు మాకు అర్థమైపోతుంది ఇది వర్కౌట్ అవుతుంది. అలాగా విలన్ థీమ్ కానివ్వండి, టైటిల్ సీక్వెన్స్ అంజనాద్రిపై సంతతి కొరక అని ఆ థీమ్ కానివ్వండి, నాకు బాగా నచ్చినవి అడిగారు కాబట్టి చెప్తున్నాను. తర్వాత అండర్ వాటర్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, టైటిల్ సీక్వెన్స్ మెయిన్ టైటిల్ది, అది అదిరిపోతుంది. విభీషణుడు థీమ్ ఇప్పుడు ఆల్రెడీ అందరూ మాట్లాడేసుకుంటున్నారు కాబట్టి ఐ కెన్ టాక్ అబౌట్ ద క్యారెక్టర్స్. విభీషణుడు థీమ్ అది అదిరిపోతుంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ మొత్తం ఫైట్ నుంచి మొత్తం రివీల్ అయ్యేదాకా, ఇంటర్వెల్ బ్యాంక్ పడేదాకా అదే అదిరిపోతుంది. ఇప్పటికే నేను మీకు 5 చెప్పుకున్నాను, చాలా ఉన్నాయి. ఇంకా సెకండ్ హాఫ్ లో ఇంకా సెకండ్ హాఫ్ లో ప్రతి పావుగంటకి మీకు సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది, ప్రతి పావుగంటకి హై ఫీల్ అవుతారు. లాస్ట్ 20 నిమిషాలు అయితే మ్యాడ్. ఓకే, అంతే. హీరో గారు ఏం చెప్పారు తేజ గారు ఆఫ్టర్ రిలీజింగ్ అంత మంచి మ్యూజిక్ చూసిన తర్వాత? ఆయన ముందు నుంచి కూడా మీ గురించి అందరూ మాట్లాడుకుంటారు, మొత్తం ఇండియా అంతా మాట్లాడుకుంటారు, చూడండి ఇదే మాట. ఆయన కూడా చాలా కైండ్ వర్డ్స్ నా గురించి, చాలా కొన్ని ఇంటర్వ్యూస్ చూసాను మాట్లాడినవి, చాలా చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్స్ టు తేజ గారు ఫర్ దట్. థ్యాంక్స్ టు సూపర్ హీరో. అంటే స్టార్టింగ్ లో వచ్చినప్పుడు కొంచెం అంటే మనం అన్నోన్, అంటే వర్క్ మన దగ్గర వర్క్ చేయాలన్నా కూడా కరెక్ట్ ప్లాట్ఫామ్ దొరికినప్పుడు అప్పుడు ఏం ఫీల్ అయ్యారు మీరు హరి గారు? 10 years బ్యాక్ అంటే 10 years బ్యాక్ ఈ ఫిలిం 10 years బ్యాక్ అది ఎవరికైనా ఉంటుందండి భయం. అంటే ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఎవరికి తెలియదండి. కాకపోతే మనలో ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా, దాచుకోవడానికి కూడా వీల్లేనంత పని పట్ల ప్రేమ ఉంటే అది ఏదో రూపంలో మనకి దారి చూపించేస్తుందండి, అంతే. అంటే కొన్ని మ్యూజిక్ చూస్తుంటాం మనం, ఇది మెయిన్ కంపోజ్ చేస్తే ఇంకా బాగుండేది, అది ఎప్పటికీ ఉంటుందండి. అది ఎప్పుడు ఏ కంపోజర్ అయినా కూడాను ఇప్పుడు నేను ఏ సినిమాకి వెళ్ళినా ఇది నేను చేశాను అన్నట్టుగానే చూస్తా. ఓకే, మీ ఫేవరెట్ హీరో ఎవరు? మెగాస్టార్ చిరంజీవి గారు. కాల్ వచ్చింది ఏమైనా మెగాస్టార్ గారి నుంచి? లేదు. ఇంకా ఏమైనా ఆఫర్స్ హనుమాన్ మూవీ తర్వాత కాల్ చేసి మా మూవీకి చేయాలి, వర్క్ చేయాలని ఏమైనా కాల్స్ రావడం? ఎవరెవరో అయితే చేస్తున్నారు, ఎవరెవరైతే చేస్తున్నారు, కలుద్దాం సార్ అంటున్నాను. నిన్న ఇవాళ కంటిన్యూగా ఇలాగా అందరూ ఫోన్లు చేస్తుంటే ఇలాగా మిమ్మల్ని కలవటం, ఇంతకు ముందు ఆల్రెడీ చేస్తున్న వర్క్స్ కొన్ని ఉంటాయి కదా, వాటిలో అవుట్స్ ఇవ్వటంలో కొంచెం బిజీగా ఉన్నాను. ఓకే, ఇప్పటికి ఎన్ని సాంగ్స్ కి మీరు కంపోజ్ చేస్తారు మ్యూజిక్? అర్థం కాలేదు. ఈ ఫిలిం అడుగుతున్నారు? ఈ మీ ఫిలిం ప్రీవియస్లీ హనుమాన్ ప్రీవియస్ కంటే ముందు నేను వెరీ ఫస్ట్ కన్నడలో చార్మినార్ అని చేస్తున్నానండి. ఓకే, అదొక బ్లాక్ బస్టర్, అది కన్నడలో, అది నా డెబ్యూట్ ఫిలిం. తెలుగులో వచ్చి తుంగభద్ర అని చేస్తున్నాను, వారాహి చలనచిత్రం సాయి కొరబటి సార్తో. చార్మినార్ రీమేకే కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అని చెప్పేసి సుధీర్ బాబు గారితో లగడబాటి శ్రీధర్ సార్కి చేస్తున్నాను. ఓకే, దాని తర్వాత వేర్ ఇస్ ది వెంకటలక్ష్మి అని చెప్పేసి లక్ష్మీరాయ్ గారిది కానివ్వండి, మారుతి సార్ బ్యానర్లో భలే మంచి ఒక బెరం అని కానివ్వండి, డియర్ మేఘా అని కానివ్వండి, జీఫలో 2 years బ్యాక్ రిలీజ్ అని గాలివాన కానివ్వండి, చిత్త మహారాణి అని మన ఈటీవీ విన్ ఫిలిమ్స్, ఇలా చాలా చేస్తూనే వస్తూ ఉన్నానండి. ప్రతిసారి కూడా అందరూ నీ వర్క్ బాగుంటది అంటారు కానీ కమర్షియల్ సక్సెస్ కోసం వెయిటింగ్. అది భగవంతుడు ప్రశాంత్ సార్ రూపంలో ఇచ్చాడు నాకు ఫస్ట్ టైం. ప్రశాంత్ సార్ రూపంలో దేవుడు లాగా, భగవంతుడు లాగా, ప్లస్ అండ్ భగవంతుడు మూవీ ప్లస్ అని రెండు మీకు. ఓకే, మరి సక్సెస్ ని ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు? అంతా టీం ఎక్కడికైనా వెళ్ళాలని మీరు ప్లాన్ చేసుకున్నారా? ఎందుకంటే 1 month 2 months కాదు కదా, 2 years చేస్తున్నారు. అవును, మా టీం పొద్దున కూడా ఫోన్ చేశారు పాపం. మా టీం అందరికీ కూడా నేను థ్యాంక్స్ ప్రతిసారి చెప్తూనే ఉంటాను. అది ఎన్నిసార్లు చెప్పినా కూడా సరిపోదండి. ఎందుకంటే
అర్ధరాత్రి అపరాత్రి ఏం లేదండి, తెల్లవారుజాము 4 గంటలకు ఉదయం 5 గంటలకి నిద్ర లేకుండా వర్క్ చేస్తూనే ఉన్నారు నాతో పాటు అందరూ. సిద్ధు గారు కానీ, ఎబి గారు కానీ, హరిహరన్, విశాల్ భరద్వాజ్, వికాస్ బడీసా, ఎబినైజర్ పాల్, ఎబి గారు, చాలా మంది, ఒక 14 మెంబర్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు అనమాట. అంటే మీ మూవీతో పాటు ఇంకో గుంటూరు కారం కూడా మహేష్ బాబు గారి మూవీ కూడా రిలీజ్ కావడం జరిగింది, ఇటు హనుమాన్ రిలీజ్ కావడం జరిగింది. రిలీజ్ అయ్యేటప్పుడు ఏమైనా టెన్షన్ పడ్డారా? ఆబ్వియస్లీ మాకైతే టెన్షన్ ఉంది. కాకపోతే మేమేంటంటే బ్లైండ్ గా ఇంకా ప్రశాంత్ సార్ బిలీవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం అనమాట. ఇంకా ఆయన వెనకాల ఫాలో అవటం అంతే, ఏం లేదు అంతే. ఓకే, ప్రశాంత్ సార్లో నచ్చింది ఏంటిది అసలు? యాక్చువల్లీ మూవీ పరంగా ఎలాంటి సపోర్ట్ చేస్తారు, ఎలాంటి మోటివేషన్ ఇస్తుంటారు? ఓపెన్గా చెప్పాలంటే నాకు ప్రశాంత్ సార్లో నచ్చింది నచ్చందని కాదు, ప్రశాంత్ సార్ ఇష్టం బేసిక్గా అంతే. ఒక బాహుబలికి కట్టప్ ఎలా ఫీల్ అవుతారో మేము అలా ఫీల్ అవుతాం, నేను కానీ మా సాయన్న కానీ. సాయన్న అంటే సాయిబాబు తలారి నీ ఫిల్మ్ ఎడిటర్, ఆయన కూడా నిజంగా డే అండ్ నైట్ ప్రశాంత్ సార్తో కూడానే ఉండి మేము ప్రశాంత్ సార్ లిటరలీ దూకే అంటే దూకడానికి రెడీగా ఉన్నంత బ్లైండ్గా ఉంటాం మేము. ఓకే, ఎందుకంటే మాకు ఆ మనిషి మీద అంత నమ్మకం గట్టిగా లేదు, ఏం చేసినానో ఎండ్ ప్రోడక్ట్ కరెక్ట్ గా ఉంటది అన్న ఒక బ్లైండ్ బిలీఫ్ మాకు. ఎందుకంటే ప్రతి సినిమాకి ఇదే కష్టం పడతా ఉండే, కానీ గుర్తింపు కొన్నిటికే వస్తుంది. అది ఎందుకు అంటే కేవలం డైరెక్టర్ వల్ల.